Hello guys, good afternoon to all. So welcome to our PMA final regular classes అండి. సో మనం మరీ ఎక్కువ ప్రమోషన్స్ అయితే ఏం లేవు అవునా కదా. సో పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు. సో డ్యూ టు సమ్ బిజీ క్లాసెస్ అండి. సో సిఎంఏ ఫైనల్ సిఎఫ్ఆర్ అవ్వచ్చు లేదా సిఎంఏ ఇంటర్ ఫియర్ కిల్లర్ బ్యాచ్ గురించి కావచ్చు, మెటీరియల్ గురించి కావచ్చు. చాలా మందికి మెటీరియల్ ఇంకా మీకు రాలేదు. సో వెయిట్ చేయండి, మాక్సిమం రేపు ఎల్లుండిలో అందరికి వచ్చేస్తుంది. సో మీరు దానిలో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికండి సిఎంఏ ఫైనల్ సిఎఫ్ఆర్ కలర్ బుక్ అన్నాం కదా. సో మాక్సిమం రేపు ఎల్లుండిలో పక్కా వచ్చేస్తుంది. సో డోంట్ వరీ. సో నెక్స్ట్ ఏం సార్ అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. ఏంటండి సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్. నథింగ్ బట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఎన్ని సబ్జెక్ట్స్ సార్ అంటే వినండి. ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసి ఓకేనా. సో ఇప్పుడు ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఐ మీన్ ఈ రోజు నుంచి మనకి ఎస్సీఎం క్లాస్ అయితే రెగ్యులర్ గా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 3 days లో మనకి ఏంటంటే మ్యారథాన్స్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఓకే. సో మండే నుంచి డిటి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సిఎఫ్ఆర్ రెగ్యులర్ బ్యాచ్ కూడా మండే నుండే స్టార్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డిటి అని. ఓకేనా. సో ఇదేమనుకోమాకండి. సో క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక 3 days లో మీకు ఎక్కువ ఏం కాదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ 3 days ఎందుకు సార్ అంటే ఈ మారథాన్ క్లాస్ మనం కంప్లీట్ అయిపోతే ఇంకా వాళ్ళతో మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటారు. ఓకే. ఎస్సీఎం అండ్ డిటి మారథాన్ అనుకున్నాం కదా. యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ అని సిఎంఏ ఫైనల్ సిఎఫ్ఆర్ 1 or 2 లెక్చర్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి మొత్తం ప్రొవైడ్ చేసేద్దాం. సో మండే నుంచి ఏంటంటే ఇంకా మీరు తప్ప నాకు ఇంకెవరు ఉండరు. ఏ బ్యాచెస్ ఇంకే ఉండవు. మనం ఫుల్గా ఫ్రీగా ఉంటాం. ఓకేనా. సో మన 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం నీట్గా, చాలా పద్ధతిగా అన్నీ మంచిగా కంప్లీట్ చేసుకున్నాం అండి. మీకైతే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా. సో ఈ 2-3 days మాత్రం స్టార్టింగ్ కదా. ఈ 2-3 days లెక్చర్స్ అన్ని మనం యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంటాయి అందరికి. ఓకే. సో మండే నుంచి ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ క్లాసెస్. ఓకేనా. క్లియర్ సార్. సరే చూడమ్మా. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే ఏంటండి స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఏంటండి ఎస్సీఎం. సార్ మనకి ఎగ్జామ్ లో మరి ఎస్సీఎం అనే సబ్జెక్ట్ ఎందులో ఉందని తెలుసు కదా. ఇక్కడ పేపర్ నెంబర్ నథింగ్ బట్ గ్రూప్ నెంబర్ 3 కదా. సో గ్రూప్ 3 సబ్జెక్ట్ కదా. ఓకే. అయితే మరి ఎస్సీఎం సబ్జెక్ట్ అనేది ఫస్ట్ డిఫికల్టా ఈజీయా లేదా యావరేజ్ ఉంటుందా ఎలా ఉంటుంది సార్ ఏంటి అంటే చూడమ్మా. మీకు ఆల్రెడీ సిఎంఏ ఇంటర్ లెవెల్లో కొంచెం కాస్టింగ్ వచ్చి ఉంటుంది, కొంచెం అన్న వచ్చు కదా. చాలు ఆ కాస్టింగ్తో మనం ఎస్సీఎం అయిపోతుంది. సో అదొకటని కాదు, రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా బచ్చా టాపిక్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు ఎస్సీఎంలో అయితే. సో మీరు కొంచెం గొప్ప కష్టపడాల్సింది ఎక్కడండి డెసిషన్ మేకింగ్ ఒక డిఎం ఉంది కదా. ఇంకోటి మీరు ఓఎం అంటారు. సిఎంఏ ఇంటర్లో మీరు ఆల్రెడీ ఓఎం టాపిక్స్ చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు డిస్ప్లేలో అవుతుంది చూస్తే కనుక నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇక్కడ ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. వీటికి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది, వాటికి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడేమో 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్ కి కలిపి ఎన్ని పర్సెంటేజ్ ఎంత చూడండి సార్, క్యాలిక్యులేట్ చేయండి అంటే సింపుల్ సార్ 60%. ఎంతండి ఎస్సీఎం 60%, యాజ్ వెల్ యాజ్ ఇదేంటండి 40%. కానీ చాప్టర్స్ చూడండి ఎన్ని ఉన్నాయమ్మా. చాప్టర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ సారీమా అంటేనమ్మా 9 చాప్టర్స్. కానీ ఇక్కడేమో 6 చాప్టర్స్, ఇక్కడేమో 9 చాప్టర్స్. సో 6 చాప్టర్కే 60% వెయిటేజ్. ఓకేనా. సో పేపర్ కంప్లీట్ గా మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది చెప్పండి అసలు ఫస్ట్. పేపర్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా ఎగ్జామ్ లో. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసా ఫస్ట్ మీకు అసలు తెలియదు కదా సార్. ఇప్పుడు న్యూ సిలబస్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది అవునా కదా. అంటే మనకి ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మీకు చెప్తున్నాం ఎనాలిసిస్. ఓకేనా. సారీ పేపర్ ఎనాలిసిస్ సింపుల్ సార్. మనకి ఇక్కడ 3 సెక్షన్స్ ఉండేయండి. ఎన్ని సెక్షన్స్? 3 సెక్షన్స్ ఉంటాయి న్యూ సిలబస్ వాళ్ళకి ఎస్సీఎం లో. సెక్షన్ ఏ ఏంటి సార్ అంటే ఎంసీక్యూస్ అండి, నథింగ్ బట్
24 మార్క్స్ అండి. 12 క్వశ్చన్స్ ఉంటే 12 టు 24 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ 2, 3 ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఇది. 2, 3, 4, 5, 6 ఏంటండి 37 కదా. ఈ 5 లో మీరు ఏం రాయాలంటే ఏం రాయాలమ్మా 4 క్వశ్చన్స్ రాయాలి. 4 15 సార్ 60 మార్క్స్. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ క్వశ్చన్ అండి. సో కంపల్సరీ క్వశ్చన్ అంటే ఇది మనకు ఆన్లైన్ లో ఒక ప్రీవియస్ అటెంప్ట్ కాకుండా అంతకు ముందు మీకు ఆన్లైన్ లో జరిగింది కదా, అప్పుడు ఏదైతే ప్యాటర్న్ వీడు ఫాలో అయ్యాడో ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. కొంచెం అటు ఇటుగా అంటే కంపల్సరీ క్వశ్చన్స్ ఎన్ని ఎంసీక్యూస్ ఆబ్వియస్లీ మీరు రాయాలి. క్వశ్చన్స్ లో సెక్షన్ సి మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సెక్షన్ సి మనం కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. షూర్, చాయిస్ తీసుకోవడానికి లేదు. సెక్షన్ వీళ్ళు ఎన్ని ఉన్నాయమ్మా 4 or 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 లో మీరు రాయాల్సినవి 4. సో ఈ 4 మీరు చాలా సరదాగా రాసేయచ్చు, చాలా చాలా ఈజీగా రాయచ్చు. ఓకేనా, ఎక్కువ వెయిటేజ్ ఎస్సీఎం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి 3 క్వశ్చన్స్ అన్నా వస్తాయి. ఓకే, అంటే 40 మార్క్స్ అట్లీస్ట్ 60లో 40 మార్క్స్ కి ఎస్సీఎం ఉంటుంది ఇక్కడ, లేదా 35 మార్క్స్. ఓకేనా, సో ఎంసీక్యూస్ మీరు వన్స్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత, సో మన ఎంసీక్యూస్ అసలు ఏది కాదు, రెగ్యులర్ బ్యాచ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాం. అలా అని చెప్పి మిమ్మల్ని మీరేం చేయకుండా మీకేం హోంవర్క్ ఇవ్వకుండా అలాగే ఉండదు. మీకు ఒక మోడల్ క్వశ్చన్ చెప్పామంటే 2 మోడల్ హోంవర్క్ ఇస్తాం. అది మీరు ఏం చేయాలి, నెక్స్ట్ డే కల్లా చేసుకొని మనకి ఆన్సర్ చెప్పడం కానీ, లేదా ఒక డౌట్ ఉంటే నెక్స్ట్ డే అడగడం కానీ, తెలుసుకోవడం కానీ, ఇవన్నీ ఎవ్రీథింగ్ అనేది ఒక సిస్టమేటిక్ మేనర్ లోనే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం అసలు లేదు. రెగ్యులర్ బ్యాచ్ కాబట్టి పిన్ టు పిన్ మనం కవర్ చేస్తాం. ఓకేనా, అలా అని చెప్పి ప్రతిదీ మన లాస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళేపాటికి మొత్తం మన మైండ్ లో ఉండాలంటే ఉండదు. అప్పటికి ఏంటి మనం నెక్స్ట్ లెవెల్కి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, లాస్ట్ లో మనం ఏం చెప్తాం అంటే ఏబిసి కేటగిరీ లాగా ఫస్ట్ మెయిన్ గా మనం ఏం చదవాలి. ఓకేనా, అది మనం లాస్ట్ కల్లా కావాల్సింది. వన్స్ రెగ్యులర్ క్లాసెస్ అయిపోయినాయి అంటే నా మీనింగ్ ఏంటంటే, నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, వన్స్ రెగ్యులర్ క్లాసెస్ అయిపోయినాయి అంటే సో మీ ప్రిపరేషన్ కూడా అయిపోవాలి. క్లాసెస్ అయిపోయినాయి అంటే మీ ప్రిపరేషన్ అయిపోవాలి. సో అది మీ టార్గెట్ గా పెట్టుకోండి. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేయడం నేర్చుకోండి. సో కంప్లీట్ గా కొంతమంది ఆర్టికల్స్ లో ఉండి క్లాసెస్ వింటున్నారు, కొంతమంది కంప్లీట్ గా ప్రిపరేషన్ వచ్చేసారు. ఓకే, సో అంతా ఓకే బాగానే ఉంది, కానీ మరి ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు క్లాసులు తీసుకొని చదవకుండా మళ్ళీ ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడు చదువుతానంటే ఈ క్లాసెస్ వేస్ట్ అండి. మానేయండి, తీసుకోవడం మానేసినా పర్లేదు. అట్లీస్ట్ నాకు ఆర్టికల్స్ ఉంది సార్ కొంచెం కష్టంగా ఉందంటే మీరు ఏం చేయాలమ్మా, అట్లీస్ట్ రోజుకి ఒక 1 or 2 hours అన్న స్పెండ్ చేయాలి. అలా స్పెండ్ చేసేటట్టయితేనే క్లాసెస్ వినండి, తీసుకున్న వాళ్ళైనా మరి. ఓకేనా, కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మీరేంటమ్మా కంప్లీట్ గా నేను ప్రిపేర్ అవ్వగలను అనుకుంటేనే తీసుకోండి. ఓకేనా, ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఒకేసారి బర్డెన్ లేకుండా చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ వీకెండ్ మనకి ఎగ్జామ్ ఉంటుంది పక్కాగా. ఏముంటుంది, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది షూర్. ఎగ్జామ్ పక్కా అందరూ రాయాల్సిందే. దానికి సంబంధించి కరెక్షన్ ఎవ్రీథింగ్ అనేది అంటే మీరే కరెక్ట్ చేసుకోవాలి. సొల్యూషన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తా, మీరే మీరు కరెక్ట్ చేసుకుని నాకు రాసిన వెంటనే ఆన్సర్ షీట్ పంపించాల్సి ఉంటుంది. తర్వాత కరెక్ట్ నేను చూస్తా, ఎలాగైనా మీరు కరెక్ట్ చేసిన తర్వాత నాకు పంపించాలి, నేను చెక్ చేస్తాను. ఇక్కడ మీరు చాలా ఫెయిర్ గా ఉండాలి ఈ కేసులో. సో మీ లైఫ్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారని నేను నమ్ముతున్నా. అందరి మీద నాకైతే నమ్మకం ఉంది. సో ఎండలు అయితే చాలా హెవీగా ఉన్నాయి, డైరెక్ట్ మొహం మీద పడుతుండొచ్చు. ఓకేనా, సో ఓకేనా, క్లియర్ సార్? సరే, ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ 60 మార్క్స్ కి మనకి అసలు ఇబ్బందే ఉండదు, ఎందుకంటే చాయిస్ ఉంటుంది కాబట్టి. మరి 16 మార్క్స్ ఏం సార్, అసలు ఏ క్వశ్చన్ వచ్చిందో అర్థం కాదు అంటే, సార్ వన్స్ మనం అయిపోయిన తర్వాత మోడల్ పేపర్స్ ఆ టైంకి ఇంకా ఎంటీపీస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 2 8 16 మార్క్స్ ఇస్తున్నారు. మనం ఐడెంటిఫై చేయొచ్చు, మీకు ఇబ్బంది ఏమి లేదు. 100 మార్క్స్ కి మనం అన్ని కవర్ చేస్తాం కాబట్టి అన్ని మనం అటెంప్ట్ చేయగలుగుతాం. డెఫినెట్ గా మార్క్స్ అయితే చాలా బెటర్ గా వస్తాయి. ఓకేనా, సార్? ఓకే, చూడమ్మా,
సార్ నాకు ఇంటర్ లెవెల్లో ఏం తెలియదు, ఇంటర్ లెవెల్లో సేమ్ ఇంటర్ లెవెల్లో నాకు ఏం తెలియదు సార్, ఏదో ఆన్లైన్లో చూసి రాసాను పాస్ అయిపోయాను అనుకున్నా, లేదు ఏదో రాసొచ్చాను సార్ అయిపోయింది అనుకున్నా సరే ఈ క్లాసెస్ మీరు వినొచ్చు. అంటే ఇంటర్లో చదివొచ్చారు కదా అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ఏం చెప్పకుండా ఆల్రెడీ చదివారు అని చెప్పి ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా అయినా సరే మీకైతే చెప్తాం. ఓకేనా? సో మిమ్మల్ని చిన్న పిల్లలానే ట్రీట్ చేస్తాం, మీ ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? క్లియర్? ఓకేనమ్మా? ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే చూడమ్మా, ఫస్ట్ వెయిట్ టాపిక్స్ ఏమన్నా చూడండి సింపుల్. సార్ మరి మెటీరియల్ ప్రొవైడ్ చేయరా అంటే చేస్తామండి. 1 వీక్లో మీకు అలా కంప్లీట్ మెటీరియల్ వస్తుంది, కాకపోతే ఏ రోజు ఆ రోజు అయితే మీకు పంపించేస్తాం పీడిఎఫ్. ఓకే, సో 1 వీక్ వరకు పీడిఎఫ్ పంపిస్తాం. సో ముందే పంపించేస్తాను చెప్పి మాయ మాటలేదు చెప్పడం, టైం పట్టింది. 1 వీక్ అయితే టైం పడుతుంది, అప్పటికి మీకు ఫుల్ మెటీరియల్ వచ్చేస్తుంది. పీడిఎఫ్ కంప్లీట్గా పీడిఎఫ్ పంపించేస్తాం. లేదు నాకు సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ కావాలి సార్ అనుకుంటే ఏం చేయాలమ్మా, బయటికి వెళ్ళి జిరాక్స్ తీసుకోండి, ఇబ్బంది పెట్టు. సరేనా? ఓకేనా? ఎందుకు సార్ అంటే మనకున్న మ్యాన్ పవర్కి మనం అన్ని చేయలేము కదా, సో మనకు మహా అయితే ఒక 2 ముగ్గురు. సో మెటీరియల్స్ అయితే మీరు పీడిఎఫ్ తీసుకోండి, క్లాసెస్ చూస్తూ. ఓకే, క్లాసెస్ చూస్తూ ఒకవేళ కీ పాయింట్స్ ఏమైనా ఉంటే మీ బుక్లో అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? ఓకే చూడండి సార్, టాపిక్స్ చూడండి. ఫస్ట్ సెక్షన్ ఏ ఏంటి సార్, ఇది ఎస్సీఎం. చూడండి ఫస్ట్ చాప్టర్ ఇంట్రో టు ఎస్సీఎం. నెక్స్ట్ క్వాలిటీ కాస్ట్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్. డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ అంటే ఏమంటే మీకు నథింగ్ బట్ మార్జినల్ కాస్టింగ్ అని, టార్గెట్ కాస్టింగ్ అని, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అని, డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, బచ్చ టాపిక్స్. నెక్స్ట్ ఏబిఎం యాక్టివ్ బేస్డ్ మేనేజ్మెంట్ అండ్ జిట్, ఈ రెండు కలిపి 10% ఉంటుంది. సో జిట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, జస్ట్ ఇన్ టైం. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్. సార్ టోటల్ 60% వెయిట్. ఇది ఎస్సీఎంలో చాప్టర్స్. సో మనం ఫస్ట్ కంప్లీట్గా ఎస్సీఎం కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ దానికి వెళ్తాం. నెక్స్ట్ ఏమన్నాయమ్మా, లీనియర్ ప్రోగ్రామింగ్, ట్రాన్స్పోర్టేషన్, అసైన్మెంట్, గేమ్ థియరీ, సిమ్యులేషన్. నెక్స్ట్ నెట్వర్క్ అనాలిసిస్, లెర్నింగ్ కర్వ్, బిజినెస్ అప్లికేషన్ మాక్సిమం అండ్ మినిమం, బిజినెస్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ అండ్ ఇంట్రో టు టూల్స్ ఫర్ డేటా అనలిటిక్స్. ఏం సార్ ఎన్ని చాప్టర్లో ఉన్నాయండి సార్, నాకు భయం అవుతుంది సార్, సార్ మేము చదవగలమా లేవా అనే డౌట్ అయితే మీరు పెట్టుకోవద్దు. ఓకేనా? సింపుల్ వేలో నేనైతే నేర్పిస్తాను సార్, మీరు నేర్చుకోండి అంతే. ఈ చాప్టర్స్ మీరు పని లేదు, నేను చెప్పినప్పుడు నేర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే, సింపుల్ అయిపోయింది సబ్జెక్ట్. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకేనా? స్టార్ట్ చేద్దాం.